మనం నెక్ పైన, అండర్ ఆర్మ్స్, గ్రాయిన్స్, బ్రెస్ట్ కింద చూస్తూ ఉంటాం. ఎక్కడైతే బాడీ ఫోల్డ్స్ ఉంటాయో అక్కడ స్కిన్ అంతా గూడా చాలా ఎక్కువగా థిక్‌గా, డార్క్‌గా అయిపోతూ ఉంటుంది. అండ్ కొంతమంది లేయర్స్ ఫార్మ్ అయితూ ఉంటుంది. సో, దీన్ని అకాంతోసిస్ నైగ్రికన్స్ అంటారు. ఈ అకాంతోసిస్ నైగ్రికన్స్ అసలెందుకొస్తుందంటే, ఎవరైతే ఒబేస్ ఉంటారో, థైరాయిడ్ ఉన్న వాళ్ళలో, పీసీఓడీ ఉన్న వాళ్ళలో, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళలో ఈ ఒబెసిటీ తర్వాత అకాంతోసిస్ నైగ్రికన్స్ అనేది ఉంటుంది. పిల్లల్లో గూడా ఎవరైతే ఎక్కువ వెయిట్ ఉంటారో వాళ్ళల్లో ఈ కండిషన్ మనం చూస్తూ ఉంటాం. సో, చాలామందొచ్చి దీనికేదైనా క్రీమ్ రాయండి డాక్టర్ తగ్గిపోవాలి పిగ్మెంటేషన్ అంతా అంటారు. బట్ అది పాసిబుల్ కాదు. ఫస్ట్ మనం వెయిట్ రిడక్షన్ చేసుకొని, ఆ తర్వాత కొన్ని ట్రీట్మెంట్స్ తీసుకుంటే, మనం ఈ అకాంతోసిస్ నైగ్రికన్స్‌ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఫస్ట్ దీంట్లో చేసుకోవాల్సింది లైఫ్ స్టైల్ చేంజెస్. మనం తీసుకునే ఫుడ్ కానీ అంటే ఎక్కువ కార్బ్స్ కాకుండా ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవడము, షుగర్స్ తగ్గించడము, ఇట్లాంటివి చేయడం వల్ల వెయిట్ లాస్ అవుతది. స్కిన్ గూడా చాలా బెటర్ అవుతది.